బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. భారత్ ను ఏదోలా రెచ్చగొడుతున్న పాకిస్తాన్ కు భారత ఆర్మీ ఈసారి సరైన బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ ను తట్టుకోలేకపోయిన పాక్ నిన్న రాత్రి భారత్ లోకి పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఏకకాలంలో దాడులకు ప్రయత్నించింది. ముఖ్యంగా జమ్మూ ఎయిర్పోర్ట్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. అయితే పాక్ దాడులను ముందుగానే పసిగట్టిన భారత దళాలు డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేశారు. పాక్ దాడుల్ని తిప్పికొట్టారు. జమ్మూలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్ తో పాటు రాజస్థాన్లోని పఠాన్కోట్, జైసల్మేర్లను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ తన దుష్ట కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నించింది. యుద్ధ విమానాలతో దాడికి విఫలయత్నం చేసింది. జమ్మూ, ఉధంపూర్, అఖ్నూర్, పూంచ్ రాజస్థాన్లోని, జైసల్మేర్, పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. ఇటు జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా ఈ దాడులకు తెగబడింది పాక్. అరగంటకు పైగా సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చివేసింది. ఇందులో ఒకటి F-16 జెట్, 2 JF-17 జెట్లు సహా మొత్తం 5 విమానాలను చిత్తు చేసింది భారత్. జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాక్ రాకెట్ దాడి చేసింది. వాటిని భారత సైన్యం కూల్చేసింది. ఈ నేపథ్యంలో జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని ఆర్మీ సూచించింది. दूर तक जाना हुंदा दा ओ होया कि फैल गई मत जी सारी जा देख वे भाई ए अच्छा दूर तक जाना हुंदा दा సత్వర, సాంబా, ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. దాంతోపాటు ఊరిలో పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలంతా వెంటనే ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. భారత్ పై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ప్రధాన నగరాలను భారత్ టార్గెట్ చేసింది. పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేస్తోంది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, బవహాల్పూర్, పెషావర్లో డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది భారత్. పాక్ దాడులకు ప్రతిస్పందనగా భారత ఫైటర్ జెట్లు పాక్ పై దూసుకెళ్లాయి. ఇస్లామాబాద్ తో సహా 9 నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. लाग करके
ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं। तमाम एहलियाने मोहल्ला के लोग के ऊपर रोड वाली तरफ चले जाएं, क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने इस आबादी को यहाँ घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं। ఇస్లామాబాద్ లో భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ భారత్ భద్రతా నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇటు పాక్ పంజాబ్ లోని ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ను భారత్ ధ్వంసం చేసింది. మరోవైపు S-400 L-70 ZSU-23 సిఖా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను భారత్ యాక్టివేట్ చేసింది. మన దేశంలోకి ప్రవేశించిన పాక్ క్షిపణిలో 3 ఫైటర్ జెట్లు భారీగా డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. లాహోర్ సియాల్కోట్లో ఇండియన్ ఆర్మీ మిసైల్ దాడులకు దిగింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థను కూడా కూల్చివేసింది భారత ఆర్మీ. అటు జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, రాజస్థాన్లోని జైసల్మేర్లో కూడా పాక్ డ్రోన్ల దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. అక్నూర్లో డ్రోన్ను కూల్చివేసింది. పూంచ్లో 2 కామికేజ్ డ్రోన్లను కూడా కూల్చేసింది భారత్. खेल खत्म है भाई। ऐसे में भाई जा देख भाई। భారత్ పై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఇటు పాక్ ఏదైతే